ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు మ్యాథ్స్కి సంబంధించిన క్లాసు చూద్దాము. అలాగే ఈ వీడియోని కనుక కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మ్యాథ్స్కి సంబంధించిన 6th క్లాస్లోని ప్రతి ఒక్క లెసన్ నేను వీడియో అప్డేట్ చేశాను. ప్రతి ఒక్కరూ చూడండి. ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి వెళ్తుంది. అలాగే ఈ క్లాస్లో వచ్చేసి మనకు 6th క్లాస్లోని ఫస్ట్ది మనం సంఖ్యలను తెలుసుకుందాము. అలాగే సెకండ్ లెసన్ వచ్చేసి పూర్ణాంకాలు, థర్డ్ లెసన్ వచ్చేసి మనకు సంఖ్యలతో ఆడుకుందాము అనే ఈ 3 లెసన్స్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. లెసన్ వైజ్గా క్లాస్ అప్డేట్ చేస్తాను, చూడండి. ఫస్ట్ది మనం సంఖ్యలను తెలుసుకుందాము. ఆరోహణ క్రమం అంటే ఏంటి? చిన్న నుంచి పెద్దది. అలాగే అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నది. అలాగే ఎన్ అంకెలతో ఏర్పడే ఎన్ సంఖ్యల అంకెలను ఎన్గా వస్తాయి. అలాగే ఎన్ అంకెలలో ఒక అంకె అయినచో ఎన్ అంకెల సంఖ్యలు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1గా ఏర్పడతాయి. 1,00,000లో ఎన్ని పదులు ఉన్నాయి అని అంటే 10,000. 1,00,000లో ఎన్ని వందలు ఉన్నాయి అంటే 1000. 1,00,000లో ఎన్ని వేలు ఉన్నాయి అని అంటే 1,00,000/1000తో ఎన్ని సున్నాలు ఉంటే అన్ని సున్నాలు కొట్టేసి 100,000 ఉన్నాయి అని అర్థం. అలాగే చూడండి, ఒకట్లో నుంచి చూద్దాము. ఇవి హిందూ అరబిక్ సంఖ్యలు. ఇవి ఆంగ్ల సంఖ్యమానం అంటే అంతర్జాతీయ సదలు. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, ఇలా మనం చెప్తాం కదా. అలాగే ఆంగ్ల సంఖ్యమానంలో చూద్దాము. 1, 10, 100, 1000, 10,000నే వేలు అంటారు. మళ్ళీ లక్షలను 10,000, 10 లక్షలను 100,000, కోట్లను మిలియన్, 10 కోట్లను 100 మిలియను, అలాగే 100 కోట్లను బిలియన్గా గుర్తిస్తారు. 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు చూద్దాం. 1 కిలోమీటర్కి ఎన్ని 1000 మీటర్లు. అలాగే 1000 మీటర్లు ఇంటూ 100 సెంటీమీటర్లు ఈక్వల్ టు 1000 ఇంటూ 100 ఇంటూ 100 మిల్లీమీటర్లు ఈక్వల్ టు 10⁶ mm అని వస్తుంది. చూడండి, నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ గురించి చూద్దాము. ఈయన 1887లో 1920లో మరణించారు. ఈయన December 2లో గణిత దినోత్సవంగా భారత ప్రభుత్వం 2012 నుండి జరుపుకుంటారు. గణిత దినోత్సవంగా భారత ప్రభుత్వం 2012 నుండి జరుపుకుంటారు. శ్రీనివాస రామానుజన్ గురించి సంఖ్య సిద్ధాంతాలను కనిపెట్టింది ఎవరు? 1729. ఈయన కోడ్ రామానుజన్ సంఖ్య వచ్చేసి 1529. 1529 ఎలా రాశారంటే 10³ ప్లస్ 9³ 10³ అని అంటే 1000, 9³ అని అంటే 729. అలాగే 2011లో ఇండియన్ గౌట్ పోస్టల్ స్టాంపును విడుదల చేసింది ఎవరు? శ్రీనివాస రామానుజన్. అలాగే సెకండ్ లెసన్ వచ్చేసి పూర్ణాంకాల గురించి చూద్దాము. సహజ సంఖ్యలను దేనితో కొలుస్తారు అని అంటే ఎన్ అనే సంఖ్యతో కొలుస్తారు. ఇది వస్తువులను లెక్కించడానికి యూజ్ చేసేవి. ఎన్ అంటే 1 2 3 4 ఇలా. మళ్ళీ పూర్ణాంకాల సమితిని డబ్ల్యూతో సూచిస్తారు. ఇది 0తో సహజ సంఖ్యలను చేర్చగా వచ్చేవి. 0తో స్టార్ట్ అయ్యి సహజ సంఖ్యలు ఏంటి? ఎన్ 1 2 3 4 5 6 7 8 ఇట్లా ఉన్నాయి కదా. దీనిని పూర్ణాంకాల సమితి డబ్ల్యూ అంటే 0తో స్టార్ట్ ఉంది. 0 1 2 3 4. అలాగే కనిష్ట సహజ సంఖ్య వచ్చేసి 1, కనిష్ట పూర్ణాంకం 0. అలాగే సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి, కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. అలాగే సంఖ్యారేఖపై వ్యవకలనం అనేది ఎడమవైపు ఉంటుంది, గుణాకారం కుడివైపు అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సంఖ్యారేఖపై 10 యొక్క ఉత్తర సంఖ్య మరియు 3 యొక్క పూర్ణ సంఖ్యను సూచించండి. ఒక సంఖ్య యొక్క 10 యొక్క ఉత్తర సంఖ్య, 3 యొక్క పూర్ణ సంఖ్య. 3 యొక్క పూర్ణ సంఖ్య ఎంత? 2. 10 యొక్క ఉత్తర సంఖ్య ఎంత? 11. ఉత్తర సంఖ్య అంటే దాని నెక్స్ట్ది, పూర్ణ సంఖ్య అంటే లెఫ్ట్ సైడ్. అలాగే పూర్ణ సంఖ్య ధర్మాలు చూద్దాము. సంవృత ధర్మం వచ్చేసి a + be అయినా w అయినా ప్లస్ దృష్ట సంవృత
దుష్ట సంవృత ధర్మం అవుతుంది. అలాగే ఏ ఇంటూ బి ఎట్ ద రేట్ ఆఫ్ డబ్ల్యూ అయినా ఎక్స్ సంవృత్ ఇంటూ గుణకారం అనేది సంవృత ధర్మంని పాటిస్తుంది. సంకలనం కూడా దృష్ట సంవృత ధర్మం అవుతుంది. అలాగే గుణకారం కూడా సంవృత ధర్మంని పాటిస్తుంది. అలాగే సిత్యంతర ధర్మం వినిమయ ధర్మం అయినా ఏ ఇంటూ బి డబ్ల్యూ అయినా ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయినా సంకలనం దృష్ట స్థిత్యంతర ధర్మంను పాటిస్తుంది. అలాగే ఇది గుణకారం స్థిత్యంతర ధర్మంని కూడా పాటిస్తుంది. నెక్స్ట్ సహచార ధర్మం వచ్చేసి ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ ఇంటూ బి ప్లస్ సి అయినా దృష్ట సహచార ధర్మంను పాటిస్తుంది. అలాగే ఏ ఇంటూ బీసీ అయినా ఈక్వల్ టు ఏబి ఇంటూ సి అయినా సహచార ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ విభాగ న్యాయం గురించి చూద్దాము. ఏ ప్లస్ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ ఈక్వల్ టు కుడి విభాగ న్యాయం. అలాగే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ, ఏబి ప్లస్ ఏసీ, ఏబి ఇంటూ ఏసీ ఇంటూ బీసీ ఇలా ఎడమ విభాగ న్యాయంను సూచిస్తుంది. అలాగే తత్సమాంశం చూద్దాము. ఏ నాట్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు ఏ అయినా ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఒక పూర్ణాంకానికి సున్నాను కలిపితే అదే పూర్ణాంకం వస్తుంది. అలాగే సంకలనం దృష్ట్యా సంకలన తత్సమాంశం ఎంత 0. ఒక పూర్ణాంకాన్ని 1తో గుణిస్తే అదే పూర్ణాంకం వస్తుంది. ఇప్పుడు ఏ ఇంటూ ఏ 1 అయినా ఈక్వల్ టు ఏ అనే వస్తుంది. అలాగే ఒకటిని గుణకార తత్సమాంశం అంటారు. సంకలన దృష్ట తత్సమాంశం ఏంటి 0, గుణకార దృష్ట తత్సమాంశం ఏంటి 1. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. చూద్దాము. చందనం 12 నోటు పుస్తకాలను, కృష్ణ 10 నోటు పుస్తకాలను కొన్నారు. అలాగే ఒక నోటు పుస్తకం ధర 15 రూపాయలు అయినా దుకాణదారునికి ఎంత ఇవ్వాలి? ఒక పుస్తకానికి 15, చందన ఎంత కొంది? 12 కొంది. అలాగే కృష్ణ 10 కొన్నారు కాబట్టి వీళ్ళు 15 ఇంటూ వీటన్నిటిని కలిపితే 32. మొత్తం ఎంతమందిని కొన్నారు అంటే 480. ఏ ప్లస్ 10 ప్లస్ 12 అంటే విభాగ న్యాయం అవుతుంది. అలాగే పూర్ణాంకాలలో అమెరికలు చూద్దాము. రేఖ ఇట్లా ఉంది. ఇది చతురస్రం 4 చుక్కలతోటి 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఎలా కలిపితే. నెక్స్ట్ దీర్ఘచతురస్రాకారం 3 చుక్కలు 3 చుక్కలు. త్రిభుజాలు అంటే ఒకటే శీర్షం ఉంటుంది, ఒకటే శీర్షం. నెక్స్ట్ దీన్ని ఎలా రాస్తారు? 3 ప్లస్ 3. అలాగే 10 అంటే 6 ప్లస్ 4. అలాగే 10 ప్లస్ 5, 15 ప్లస్ 6 ఇలా మొత్తం 3 మరియు 3, 6, 10, 15, 21, 28, 36, 45, 55 త్రిభుజాలు ఏర్పరిచే చుక్కల సంఖ్య క్రమం అవుతుంది. 3, 6, 10, 15, 21, 28, 36, 45, 55 త్రిభుజాలు ఏర్పరిచే చుక్కల సంఖ్య క్రమము అవుతుంది. నెక్స్ట్ జతపరచడం చూడండి అర్థమవుతుంది. నెక్స్ట్ సంఖ్యలతో ఆడుకుందాము. 3rd క్లాసు. ఒక సంఖ్య మరొక సంఖ్యతో భాగింపబడినప్పుడు శేషం 0 అయితే ఆ సంఖ్య నిశేషంగా భాగించబడుతుందని అంటాం. అలాగే ఒక సంఖ్య మరో సంఖ్యచే నిశేషంగా భాగించబడుతుందా లేదా అని పరిశీలించడానికి మనం ఉపయోగించే విధానమే భాజనీయత సూత్రం అవుతుంది. 2 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? ఒక సంఖ్య ఒకట్ల స్థానంలోని అంకెలు 0, 2, 4, 6, 8 అయినచో ఆ సంఖ్య నిశేషంగా భాగించబడుతుంది. ఒకట్ల స్థానంలోని అంకెలు ఏమేమి ఉండాలి? 0, 2, 4, 6, 8 ఇవన్నీ 2చే నిశేషంగా భాగించబడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ దాంట్లో లాస్ట్లో 1లో 3 ఉంది, ఇది భాగించబడదు. 0 ఉంది, భాగించబడుతుంది. 6 ఉంది, భాగించబడుతుంది. 2 ఉంది, భాగించబడుతుంది. అలా. నెక్స్ట్ 3 యొక్క భాజనీయత సూత్రం అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3చే నిశేషంగా భాగించబడుతుంది. 3చే నిశేషంగా భాగించబడాలి. ఇప్పుడు 45,986 ఉంది, వీటన్నింటి గుణిస్తే 32 అనేది వచ్చింది. ఇది 3చే భాగించబడదు, ఎందుకంటే 2 ఉంది కాబట్టి 3చే భాగించబడదు. అలాగే ఇప్పుడు 36,129 ఉంది, మొత్తం కూడితే 21 వచ్చింది, ఇది 3చే నిశేషంగా భాగించబడుతుంది. 6 యొక్క భాజనీయత సూత్రం ఇది 2, 3చే భాగించబడే సంఖ్యలన్నీ 6చే భాగించబడుతుంది. 6 యొక్క భాజనీయత సూత్రం ఏంటి అని అంటే 2, 3చే భాగించబడేవన్నీ 6చే భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాము. 722 4 అంటే 7,224 ఇది 6చే భాగించబడుతుందా లేదా అనేది చూద్దాం. ఒకట్ల స్థానంలో 4 ఉంది, ఇది 2చే భాగించబడుతుంది. అలాగే మొత్తం కూడితే
15 వచ్చింది. ఇది 3చే నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఇది 2 3లచే నిశేషంగా భాగిస్తుంది కావున 6చే కూడా భాగించబడుతుంది. నెక్స్ట్ 9 యొక్క భాజనీయత సూత్రం చూద్దాము. ఒక సంఖ్యలో అంకెలు మొత్తం 9చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 9చే నిశేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు 9846 ఎగ్జాంపుల్ చూద్దాము. వీటన్నిటి కూడితే 27 వచ్చింది. 27 అనేది 9చే భాగిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ అంకె మొత్తము 54 వచ్చింది కూడినాక 54 9చే భాగించబడుతుందా అని అంటే భాగించబడుతుంది. ఇలా ఇప్పుడు చూద్దాము. 786 ఉంది. ఇప్పుడు 3 మరియు 9చే నిశేషంగా భాగించబడుతుందా లేదా అనేది చూద్దాం. 786ని మొత్తం కూడాలి. కూడిన తర్వాత ఎంత వచ్చింది? 21. ఇది 3చే భాగించబడుతుంది. అలాగే 9చే భాగించబడదు, 21. అలాగే కావున 386 3చే భాగించబడను, 9చే భాగించబడదు. క్వశ్చన్లు అడిగాడు కదా, 3 మరియు 9చే నిశేషంగా భాగిస్తుందా లేదా అనేది కనుక్కోమన్నారు. అలాగే 5 యొక్క భాజనీయత సూత్రం చూద్దాము. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 లేదా 5 గల సంఖ్యలన్నీ 5చే నిశేషంగా భాగించబడును. 10 యొక్క భాజనీయత సూత్రం. ఒక సంఖ్యలన్నీ ఒకట్ల స్థానంలో 0, 6, 2, 5లచే నిశేషంగా భాగించగలిగే సంఖ్యలను 10 యొక్క భాజనీయత సూత్రము అని అంటారు. క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము. 3, 4, 5 అంకెలు ఉపయోగించి 2 అంకెల సంఖ్యలు రాయండి. ఇప్పుడు 345 సంఖ్యను ఉపయోగించి 2 అంకెల సంఖ్యలు రాయాలి. నెక్స్ట్ ఆ సంఖ్యలు 2, 3, 5, 6 మరియు 9లచే నిశేషంగా భాగించబడతాయో లేదో పరిశీలించాలి. 34. ఇప్పుడు 345లో 2 అంకెల సంఖ్యలు రాయాలి. ఫస్ట్ 34 2చే భాగిస్తుంది. 35 దేంతో భాగిస్తుంది? 5చే భాగిస్తుంది. అలాగే 43 ఏ సంఖ్యతో భాగించదు? 45 3, 5, 9లచే భాగిస్తుంది. 53 ఏ సంఖ్యతో భాగించదు? 54 2, 3, 6, 9లచే భాగిస్తుంది. నెక్స్ట్ కారణాంకాలు చూద్దాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా